హాయ్ అండి. ఈరోజు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టులలో చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఒక మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే పాలిటిక్స్ అవ్వచ్చు, లేకపోతే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి హిస్టరీ కూడా ఉందండి నాకు ఇష్టమైన ఫీల్డ్. నా మెయిన్ సబ్జెక్టు నా గ్రాడ్యుయేషన్‌లోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లోను హిస్టరీ కూడా ఉంది కాబట్టి హిస్టరీ, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అయితేనండి నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. అయితే ఇవాళ మనకి మొఘల్ సామ్రాజ్యం అనుకుంటూ ఉంటాం కదా. చెల్లెళ్ళల్లారా, తమ్ముళ్ళల్లారా అందరూ చక్కగా వినండి. అది ఎవరికి కూడా నువ్వు పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే ఎప్పుడో ఏదో జరిగిపోయింది మనకెందుకులే అని. కానీ ఏంటంటే అసలు ఈ మొఘల్ సామ్రాజ్యం ఎలా వచ్చింది మన దేశానికి, ఎలా పతనం అయింది అని మాత్రం మనం తెలుసుకుందాము. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ ఏంటంటే ఎందుకంటే నాకు ఆ బేస్ ఉన్నది కాబట్టి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దురద ఉంటుంది కదా, చదువుకున్న దురద, మనం చదువుకున్న సబ్జెక్టులలో అది మన బుర్రలో లింగర్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే చెప్పాలి, మాట్లాడుకోవాలనిపిస్తుంది. ఇవాళ అసలు ఈ మొఘల్ సామ్రాజ్యం ఎట్లా మొదలైంది అనేది చెప్దాం. అయితే జహీరుద్దీన్ ముహమ్మద్ అనే ఇతను ఏం చేశాడంటే, అతను ఉజ్బెకిస్తాన్లో పుట్టాడండి. అతను 14 ఫిబ్రవరి 14 పుట్టాడు. ఫిబ్రవరి 14, 1483లో పుట్టాడు అతను. 1483 ఫిబ్రవరి 14 పుట్టాడనమాట. అయితేనండి ఈయన ఏం చేశాడంటే, ఎక్కడో ఉజ్బెకిస్తాన్ అంటే ఏంటంటే రఫ్గా ఎంత 1500 కిలోమీటర్, 1500 రఫ్గా 1580 కిలోమీటర్లు అండి ఇక్కడి నుంచి. అంటే రష్యా దగ్గర అనమాట. ఉజ్బెకిస్తాన్ అంటే ఎక్కడో ఆ తాష్కెంట్లో అక్కడ దగ్గర ఎక్కడో ఉంటుందన్నమాట. 3 అవర్స్ జర్నీ అండి ఢిల్లీ నుంచి. అందుకనే ఏంటంటే వాళ్ళకి ఇన్వేడ్ అవటానికి మనని చాలా చక్కగా తొందరగా పరిగెత్తుకు రాగలరు. అంటే ఏంటంటే గుర్రాల మీద, ఒంటెల మీద వచ్చేవాళ్ళు కాబట్టి అట్లా రావటానికి చాలా తక్కువ రోజులు పట్టేదనమాట వాళ్ళకి. అట్లా అంటే ఏంటంటే వాళ్ళకి ఏవి కూడాను ఏ పని ఏది లేదు కాబట్టి మనకి బలం ఉంది, అంగబలం మాత్రమే చూసుకుని వచ్చిన వాళ్ళు అనమాట. అయితే ఇతని పేరు జహీరుద్దీన్ ముహమ్మద్. ఎందుకు జహీరుద్దీన్ మహమ్మద్ మరి బాబర్గా పెట్టుకున్నాడు అంటే అది పర్షియన్ లాంగ్వేజ్, అరేబియన్ లాంగ్వేజ్ అనమాట, పర్షియన్ లాంగ్వేజ్. అయితేనండి అది ఎందుకు అంటే తను రాజుగా అయిన తర్వాత ఏంటంటే ఇంత పెద్ద పేరు ఏంటంటే అది నోరు తిరగదు సైనికులకు కావచ్చు, లేకపోతే లోకల్ వాళ్ళ మనుషులకు కావచ్చు అని చెప్పి బాబర్ అని పేరు పెట్టుకున్నాడు అనమాట. బాబర్ అనేది ఏంటంటే అది ఒక పర్షియన్ భాషలో ఏంటంటే ఒక పులి కానీ, చిరుత పులి కానీ ఇదనమాట. అది దానికి అర్థం అనమాట. కాబట్టి బాబర్ అతని పిల్లలు కూడా బాబా అని పిలుస్తూ ఉండేవాళ్ళు బాబర్ని. సరే, అయితే ఈయన అంతకుముందు ఏం చేశాడంటే ఇబ్రహీం లోడీని అక్కడ ఆల్రెడీ ఢిల్లీని పరిపాలిస్తున్న ఇబ్రహీం లోడీని ఓడించి ఇతను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఎప్పుడు చక్కగా శుభ్రంగా బాగా 1526లో అంటే ఏంటంటే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరంటే కర్త కర్మక్రియ మొత్తం ఈ బాబరే అనమాట. జహీరుద్దీన్ మొహమ్మద్ అనే ఆయన అనమాట. అయితే ఈయన మొదలుపెట్టాడు ఇట్లాగూ 1526 నుంచి మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఆల్రెడీ అతను ఉజ్బెకిస్తాన్లో ఉండగానే అతనికి కుమారుడు పుట్టాడు. అంటే మొదటి భార్య కొడుకు హుమాయూన్ అంటాం కదా మనం. అతని అసలు పేరు ఏంటంటే నజీరుద్దీన్ మొహమ్మద్ అతని పేరు. ఎందుకు మరి అతను కూడా ఇట్లాగ హుమాయూన్ అని పేరు పెట్టుకున్నాడు అంటే అది ఏంటంటే నోరు తిరగక అది ఇదని కాదు. దీనికి కారణం ఏంటంటే హుమా అనేది అంటే ఒక పక్షి అనమాట. అంటే ఆ పక్షి ఎగురుతూ ఉంటుంది కదా, ఆ ఎగురుతున్నప్పుడు దాని రెక్కలు ఎవరి మీద పడితే, ఆ నీడ ఎవరి మీద పడితే వాళ్ళు విపరీతమైన ఒక భోగభాగ్యాలతో తులతూగిపోతారు, మహా గొప్ప అదృష్టవంతులు అవుతారు అనేది. అందుకని ఏంటంటే పిల్లాడికి హుమాయూన్ అని కూడాను పేరు పిలుచుకునేవాళ్ళు. ముఖ్యంగా రాజు అయిన తర్వాత హుమాయూన్గా తెలియబడ్డాడు. ఇదే నజీరుద్దీన్ ముహమ్మద్ ఆయన. అయితే ఈయన రాజు అవటానికి ముందుగా జరిగింది ఏంటంటే ఈ బాబర్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి
భార్యలు ఎంతమంది ఉన్నా, ఈ పిల్లలు ఎంతమంది ఉన్నా, ఈ హుమాయూన్ మీద విపరీతమైన మోహం అండి. మామూలు మోహం కాదు అసలు. అతని మీద ప్రాణాలు పంచ ప్రాణాలు పెట్టుకుని బతుకుతూ ఉండేవాడనమాట. అయితే ఒక టైంలో ఏంటంటే అతనికి హుమాయూను అతనికి బాగా చిన్నప్పటి నుంచి కాస్త ఒంట్లో బాగుండకుండా నలతగానే ఉంటూ ఉండేదనమాట. అయితే బాగా అతను రోగాన పడితే అప్పుడు తండ్రి చాలా విపరీతంగా డిస్టర్బ్ అయిపోయాడు బాబరు. అప్పుడు ఏం చేశాడంటే అంటే మనం అంటూ ఉంటాం ప్రేయర్స్లోనూ ఎంత గొప్ప శక్తి ఉంటుంది, లేకపోతే మేనిఫెస్టేషన్లో ఎంత శక్తి ఉంటుందంటే అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ దేశం వాళ్ళకైనానండి ఇదే వర్తిస్తుందండి. అంటే ఏంటంటే మన మనోబలం, మన మానసికంగా మనం ఎంత బలంగా, ఎంత నమ్మకంతో మనం ఒకటి నమ్ముతామో అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పడానికి ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అయితేనండి ఇది మొత్తం వాళ్ళకి తెలియకపోవచ్చు, దాని ఏదో మేనిఫెస్టేషన్ అని ఒక పేరు ఉంటుందని తెలియకపోవచ్చు. కానీ ఏంటంటే బాబర్ ఏం చేశాడంటే పిల్లాడు ఆ మరణశయ్య మీద ఉన్న పిల్లాడు హుమాయూన్ పిల్లాడు పడుకుంటే ఆ బెడ్ మీద ప్రతిరోజు ప్రదక్షిణాలు చేసేవాడు అనమాట. ఎట్లా చేసేవాడంటే అల్లా తండ్రి నాయనా ప్రభువా నా ఆయుర్దాయం నా పిల్లాడికి ఇచ్చేసే అవసరమైతే, కానీ ఎందుకంటే వాడు నా కళ్ళ ముందు పోతుంటే నేను భరించలేకపోతాను కాబట్టి ఏంటంటే అతన్ని బతికించు, నన్ను నన్ను నా 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 స్థానం నా స్థానంలో అతన్ని బతికించు, అతని మరణం ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి నాకు ఇచ్చేసేయి నాకు అని చెప్పి అట్లా అంటాడనమాట. అట్లా అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడు. ఆ టైంలో ఏంటంటే గ్రాడ్యువల్గా తగ్గిపోవటం మొదలుపెట్టింది, కోలుకోవటం మొదలుపెట్టాడు బాబర్ కొడుకు హుమాయూను. అయితే అప్పుడు ఏం చేశాడంటే తర్వాత నెమ్మదిగా ఇతను కూడా క్షీణించటం మొదలుపెట్టిందనమాట ఇతని ఆరోగ్యము. ఈ ఈ బాబర్కి హుమాయూన్ ఎప్పుడు పుట్టాడంటే 1508 అని చెప్పుకున్నాం కదా, ఉజ్బెకిస్తాన్లో ఉన్నప్పుడే. అంటే అతను రాజు కాదు, ఏం అవలా, అప్పుడు ఊరికే ఒక మామూలు సాధారణమైన మనిషి అప్పుడు పుట్టాడు. అప్పుడు ఈ 1530లో ఏం చేసి 1530లో మరణించాడు బాబరు. ఎట్లా మరణించాడంటే క్షీణించిపోయి బాగా చాలా నలిగిపోయి ఎందుకంటే నాకు ఇచ్చేసేయి, అతని జబ్బు అతని ఆయుక్షీణం ఏదైతే ఉందో నాకు ఇచ్చేసేయి అన్నాడు కదా. అందుకని భగవంతుడు ఆయన నమ్మిన భగవంతుడు నమ్మేసి ఈయనకి అది మరణం ఇచ్చేశాడు. అట్లాగూ 1530లో మరణించాడు. వెంటనే రాజ్యాధికారం ఇతనికి హుమాయూన్కి వెళ్ళిపోయింది. అట్లాగూ కొంతకాలం ఏంటంటే తండ్రి పోయిన తర్వాత ఏకఛత్రాధిపత్యంగా 10 సంవత్సరాలు వరుసన, అంటే 1530 నుంచి 1540 వరకు హుమాయూను చక్కగా మొత్తం సామ్రాజ్యాధికారం, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, అటు పక్కన బంగ్లాదేశ్, ఇట్లాంటివన్నీ చుట్టుపక్కల అన్నీ కూడా మనతోనే ఉండేవి కాబట్టి ఏంటంటే అది కూడా మొత్తం గ్రేటర్ ఇండియా అనమాట అదంతా కూడాను. సో దానికి మహారాజు ఛత్రపతి అంటారు కదా, మామూలు చక్రవర్తి అంటారు కదా, అట్లాగే చక్రవర్తి అయ్యాడు. అప్పుడు ఈయనకి కూడాను ఏంటంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండలేకపోయాడు రాజ్యంలో. తర్వాత ఏమైందంటే ఈయనకి శత్రువులు ఎక్కువైపోయారనమాట. ఎక్కువైపోయినప్పుడు ఏమైందంటే షేర్ షా సూరి అనే అతను ఇతని రాజ్యాన్ని కబళించేసేసాడు. అప్పుడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ హుమాయూను 1540 నుంచి 55 వరకు కూడాను ఎగ్జైల్కి వెళ్ళి భారతదేశాన్ని వదిలిపెట్టేసి ఎగ్జైల్కి వెళ్ళిపోయాడనమాట. ఎక్కడెక్కడో అక్కడక్కడ తలదాచుకున్నాడు. బహుశా పాకిస్తాన్లో తలదాచుకున్నాడు అని మాత్రం వింటూ అని కొన్ని చోట్ల చదివినట్టు గుర్తు నాకు. మొత్తానికి అట్లాగూ 15 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు మాత్రమే రాజ్యాధికారం చేశాడు. 15 సంవత్సరాలు ఎగ్జైల్లో అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు. అయితేనండి తర్వాత నెమ్మదిగా కూడగట్టుకుని పర్షియన్ మిలిటరీని వీళ్ళని కూడగట్టుకుని తర్వాత మళ్ళీ ఢిల్లీ సల్తనత్ ఎవరైతే షేర్ షా సూరి అని ఆయన ఉన్నాడో ఆయన్ని ఓడించి మళ్ళీ ఏం చేశాడంటే 1555లో మళ్ళీ ఢిల్లీ సుల్తాన్గా ఢిల్లీ రాజ్యాధికారం అంటే భారతదేశ రాజ్యాధికారాన్ని చేపట్టించుకున్నాడు. కానీ ఏమైందంటే అతను ఎక్కువ కాలం అప్పుడు కూడా ఉండలేకపోయాడు, 1 సంవత్సరం కంటే ఉండలేకపోయాడు. 1556లో ఏమైందంటే అతను టాప్ ఫ్లోర్ నుంచి కింద మెట్లు దిగుతున్నాడు.
అక్కడెక్కడో దూరం నుంచి అతనికి అంటే ఏంటంటే ఆ టాప్ ఫ్లోర్లో అతనికి చాలా రకరకాల సౌకర్యాలతో ఉండేవి. అతనికి కొంచెం నలతగా ఉండేది ఈ హుమాయూన్ అనే అతనికి. అయితే అక్కడ అతను తన దర్బారు గిర్బారు అంతా కూడా అక్కడే పెట్టుకున్నాడు. పైగా ఇంకోటి ఏంటంటే పక్కన మస్జిద్ ఉంటూ ఉండేది. మస్జిద్ నుంచి వినిపిస్తూ ఉన్న ఆ ప్రేయర్స్ వింటూ వింటూ అతనికి మాత్రం చాలా మనసుకి ఆనందం కలుగుతూ ఉండేదన్నమాట. అయితే దిగి వస్తున్నప్పుడు అతని కాలు ఎక్కడో తన బట్టల్లో ఇరుక్కుని పైజామాలోనో ఎక్కడో ఇరుక్కుపోయి మొత్తానికి కాలు తడబడింది, పడిపోయాడు. ఆ పడిపోవటంతో కింద మొత్తం బొక్కబొరలో పడిపోయాడు. పడిపోవడంతో మొత్తము చెవుల్లో ముక్కుల్లో మొత్తం కంప్లీట్గా రక్తాలు రావటం, రక్తస్రావం అయిపోయింది. తర్వాత 2-3 రోజులు బెడ్ మీద ఉన్నాడు. తర్వాత మరణించాడండి ఆయన. ఆయన ఎక్కువ కాలం అతను బతకలేదన్న 48 సంవత్సరాలకే మరణించాడు. ఆయన 1530లో తండ్రి బాబర్ ద్వారా వచ్చిన రాజ్యాధికారాన్ని రాజైనప్పుడు ఆయన సంవత్సరం 22 సంవత్సరాలు మాత్రమే. తర్వాత ఈ 16 సంవత్సరాలు అనుకుంటే మొత్తం 48 సంవత్సరాలు అన్నమాట ఈ హుమాయూన్ పరిపాలించిన టైము. 16 సంవత్సరాలు. ఆయన బతికిన సంవత్సరాలు మాత్రం 48. రాజుగా చేసిన కాలం 16 సంవత్సరాలు. ఇతని మరణానంతరం ఇతని పెద్ద కుమారుడు ఎవరు అంటే జలాలుద్దీన్ మొహమ్మద్, మన హీరో అక్బర్ ది గ్రేట్ అంటారు కదా, ఆయన అనమాట. ఆయన రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఆయన ఏంటంటే ఆయన కూడాను గొప్ప చక్రవర్తి, చాలా మంచి పేరు సంపాదించాడు. మామూలు పేరు కాదండి. చాలా హిందువుల పట్ల కూడాను చాలా దాక్షిణ్యాలతో ఉండటం, హిందువుల గుళ్ళని కాపాడటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయని మన చరిత్రలో నేర్చుకున్నాం, మనం అందరం చూసాము. అయితే ఏంటంటే మొఘల్ సామ్రాజ్యాన్ని బాబరు మొదలు పెడితే రెండో చక్రవర్తి ఎవరైతే హుమాయూన్ ఉన్నాడో ఈయన 3 అనమాట. అంటే ఆ పరంపరలో ఆ తరంలో ఏంటంటే 3వ తరం వాడు ఈ అక్బర్ జలాలుద్దీన్ మొహమ్మద్ అనమాట. ఆయన అసలు పేరు అది. అంటే తండ్రి పేరు ఎట్లా అయితే నజీరుద్దీన్ ఉందో, తాతగారి పేరు ఎలా అయితే జహీరుద్దీన్ ఉందో, అట్లా ఈయన పేరు జలాలుద్దీన్ అనమాట. జలాలుద్దీన్ మొహమ్మద్. అయితే ఈయన అక్బర్గా మొదలుపెట్టారు. సరే, తర్వాత 3వ తరానికి చెందిన అక్బర్ తండ్రి ఎగ్జైల్లో ఉన్నప్పుడు 1540 1555 అంటే ఏంటంటే ఈ ఎగ్జైల్లో ఉన్నాడు, అజ్ఞాతవాసంలో ఉన్నాడు. షేర్ షా సూరి తీసేసుకుంటే, రాజ్యాన్ని ఆక్రమించుకుంటేనే ఆ టైంలో ఎగ్జైల్లో ఉన్నప్పుడు పుట్టాడు అక్బరు. ఎక్కడ పుట్టాడంటే ఉమర్కోట, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న చోట ఉమర్కోట్ అనే చోట పుట్టాడనమాట. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం ఏంటంటే మనము కాస్త బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తే కనుక మనం, ఎందుకంటే రాజ్యాలు ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళింది, కాంగ్రెస్ పోయిన తర్వాత బీజేపీ వచ్చింది, బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ మళ్ళీ పోయింది, తర్వాత వాజ్పేయి టైంలో, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. అట్లాగూ రకరకాలుగా చేతులు మారుతూ ఉంటుంది. చేతులు మారటం అంటే పార్టీల పరంగా అనమాట. అప్పుడు పార్టీలు ఉండేవి కాదు కాబట్టి మనుషులు మాత్రం ఉండేవాళ్ళు కాబట్టి మనుషులకి పేరుతో సామ్రాజ్యాలు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి డెమోక్రసీ వచ్చింది కాబట్టి ఇప్పుడు పార్టీలు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి మాత్రము పరిపాలించే పరిస్థితి లేదనమాట. కాబట్టి ఏంటంటే ఏదైనా రాజ్యాధికారం ఎవరికి బలం ఉంటే వాళ్ళకి మరి అర్ధబలం కావచ్చు, అంగబలం కావచ్చు, ఏదైనా సరే మరి ఆ రోజుల్లో మరి హెయిర్ కట్ చేసుకున్నందుకని ట్యాక్సులు ఈ ట్యాక్సులు అని మనం అమ్మో అంత కష్టపెట్టారు. మరి వాళ్ళు కూడా ట్యాక్సులు ఎట్లయ్యే ఉన్నాయి మనం ఆలోచిస్తుంటే. కాబట్టి ఏంటంటే ఏదో వాళ్ళు ఆక్రమించేసుకున్నారంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆక్రమించారా? లేదు కదండి. అంతే. కాబట్టి ఏంటంటే నాకు అర్థమైన, నేను హిస్టరీ స్టూడెంట్ని కాబట్టి నాకు అర్థమైన ఒక కాన్సెప్ట్ మాత్రమే మీకు చెబుతున్నాను. వాళ్ళదేదో అంతకంటే ముందు ఇంకొకళ్ళు ఎవరో పరిపాలించారు అంతకుముందు. అట్లాగూ ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు పరిపాలిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అట్లాంటి పరంపరలో ఏంటంటే మన మొఘల్ సామ్రాజ్యం అట్లా ఏర్పడింది అనమాట. తర్వాత చివరిగా
షాజహాను, ఇంకా తర్వాత ఇంకా ఎవరెవరి ద్వారా ఎవరెవరి చేతుల్లోకి వచ్చింది, ఎవరి చివరికి తర్వాత ఔరంగజేబు ఎలాగ వచ్చాడు తర్వాత అనేది మనం ఎప్పుడైనా సరదాగా ఒక చిన్నగా ఒక టూకీగా ఒక కథలాగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇవన్నీ కూడాను చరిత్ర విసుగ్గా ఉంటుంది చెప్పటానికైనా, వినేవాళ్ళకి విసుగ్గా ఉంటుంది, చెప్పేవాళ్ళకి విసుగ్గా ఉండదు. కానీ ఏంటంటే చెప్పే పద్ధతిలో చెప్తే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది, అంటే ఒక కథలాగా చెప్తే ఇష్టంగా ఉంటుంది అనమాట. కాబట్టి అందుకే బాబర్తో మొదలుపెట్టి ఆ కథలాగా చెప్పి ఇదిగో అక్బర్తో ముగించేస్తున్నాను అనమాట. కాబట్టి ఏంటంటే నాకు ఏదైనా సరే చరిత్ర ఇష్టం అండి. వాళ్ళు ఎవరు బ్రిటిషులకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ, డచ్కి సంబంధించిన వాళ్ళ, లేకపోతే లేకపోతే బౌద్ధ మతం. మరి బౌద్ధ మతం ఉండేది ఒక రోజుల్లో, మరి బౌద్ధ మతం మొత్తం అంతరించిపోయింది, చాలా తక్కువ ఉంది. 1% 2% మాత్రమే ఇప్పుడు ఇండియాలో ఉన్నది. ఆ బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది, చాలా తక్కువ మంది. మరి ఏది గొప్పదంటే ఏం లేదు, మెజారిటీ ఏది అనుకుంటే అదే దానికే విలువ ఇస్తారనమాట. కాబట్టి అట్లా ఒకళ్ళనొకళ్ళు ఓడించుకొని చివరికి ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఈ మొఘలు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా దాదాపు రఫ్గా 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. 190 సంవత్సరాలు 190 ఏదో సరిగ్గా గుర్తులేదు, ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. మొత్తానికి రఫ్గా 200 అనుకుందాం. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మనకి ఇండియన్స్ చేతిలోకి వచ్చింది. మరి వాళ్ళు కూడా ఇండియన్స్ అనే అనుకునేవాళ్ళు. ఎక్కడో ఉజ్బెకిస్తాన్లో ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు, మేము కూడా ఇండియన్సే అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ అది మనం ఒప్పుకుంటానికి వీల్లేదనుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాగూ ఈ చరిత్ర మాత్రము, ఈ మొఘల్ సామ్రాజ్యం మాత్రము ఇలా మనకి మొదలైంది, ఎలా పతనమైందో అని వాడు కూడా మళ్ళీ ఇంకొక రోజున ఎప్పుడో సరదాగా చెప్పుకుందాం. మళ్ళీ అంతవరకు బై అండి. లవ్ యూ ఆల్, బాయ్.